బైబిల్ని పరిశీలన చేసిన వాడిగా నిష్పక్షపాతంగా ఇరువురి వాదనలను విన్న తర్వాత నేను ఇచ్చే తీర్పు ఏంటంటే, మీరు దశమ భాగాలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, బైబిల్ అలా చెప్పట్లేదు, అది ఇశ్రాయేలీలకి సంబంధించినటువంటి చట్టం అది. సరే, అది అట్లా వదిలేసేస్తే మీరు చర్చికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు, ఇంట్లో కూర్చుని హాయిగా దేవుడికి నా దేవుడా నా పెవ్వా అని భజన చేసుకోండి. అంతే తప్ప ఇట్లా చర్చిలకి పోయి దశమ భాగాల్లో ప్రథమ ఫలాల్లో వాటాలు ఇవ్వండి అని చెప్పి బైబిల్ చెప్పట్లా. కల్వరి సతీష్ అంటాడు, నీ ప్రథమ ఫలములో మొదటిది పాస్టర్ గారికి ఇవ్వండి అంటాడు. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఇప్పుడు వాళ్ళు ఏదైనా సంపాదించుకుని మంచి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వాటాలు తీసుకుంటున్నావు, వాళ్ళు ఏమైనా ఇబ్బందుల్లో ఉండి కష్టాలు పడుతున్నప్పుడు నువ్వేమైనా చూసుకుంటున్నావా? నువ్వేమైనా పట్టించుకుంటున్నావా వాళ్ళని? ఈ విషయాన్ని